కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇప్పుడు చిన్న కథ చెప్పుకొని, ఇవాళ చతుర్దశి, రేపు మాఘ పౌర్ణమి. రైట్, ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక మంచిదేనా? ఇవాళ మంచిది. చతుర్దశి మంచిదే. చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, మూడు మంచివే. చెప్పండి. అసలు మాఘమాసంలో ఇది మంచిదా అది మంచిదా, కార్తీక మాసం, మాఘమాసం, వీటికి అన్ని రోజులు మంచివే. మామూలుగానే ఆ మాసం ఈ మాసం కాదు. భగవంతుడు సృష్టిలో ఏ లోపము ఉండదు, మన దృష్టిలో మాత్రమే లోపం ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే. మంగళవారం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. అలా ఏముండదా? అలా ఏముండదు. చాలా మంది మంగళవారం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా వెళ్ళడం మానేస్తారు, ఆయన కూడా వెలివేసేస్తారు. ఎంత తప్పది. అమావాస్య అయితే వెళ్ళరు, ఖాళీగా ఉంటుంది. ఎంత దుర్మార్గం. లేదు, ఏదైనా విశేషమైన రోజు వస్తే మాత్రం వాళ్ళు ఇక తొక్కిసలాట్లో తేడా ఉండదు. ఏమైపోయినా, కుటుంబాలు పాడైపోయినా, కుటుంబ సభ్యుల్ని కోల్పోతారేమో అసలు ఏం ఆలోచించరు. సో అంత అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే. ఇవాళ దేవుడు రేపు కాదు అని చెప్పడానికి వీల్లేదు. సరైన వాడివైతే ఏం చేస్తావు అంటే, నీకెప్పుడు అక్కడ ఎప్పుడైతే వీలుంటుందో, నీకెప్పుడు కుదురుతుందో ఇవి చూసుకొని వెళ్ళాలి. నీ పని మానేయక్కర్లేదు, ఆయన ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడూ దేవుడే. నువ్వు కావునన్నా కాదన్నా ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఇంకోటి, మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కష్టంలో ఉన్నప్పుడే పెద్దవాళ్ళని, దైవాన్ని గుర్తుపెట్టుకుంటారు. అదే తలుచుకోమంటారు. ఇబ్బందికరమైంది కానీ, కష్టమైన ఇది కానీ వచ్చినప్పుడు గుర్తుపెట్టు. ఇప్పుడు అమావాస్య మంచిది కాదు, అప్పుడు భగవంతుని తలుచుకో. అప్పుడే కదా అవసరం. అది మంచిది కాదన్నప్పుడు, మంగళవారం మంచిది కాదు, భగవంతుని తలుచుకో. మంచిది కాదన్న రోజు నీకు చెడు చెడకూడదని. కరెక్ట్. సో అంతేగాని ఇది ఎక్కడి సాంప్రదాయం, ఇది ఎక్కడి సాంప్రదాయం, ఎవరిచ్చారు? ఆ రోజు భగవంతుని కూడా వెలివేయడం. ఎన్ని మనం సృష్టించుకున్నవే. అతి సర్వర్త వర్జయత. ఎక్కడి వరకు దాన్ని పాటించాలో అక్కడ వరకే పాటించాలి. దైవికమైన సంపద కానీ, దైవ దర్శనం కానీ ఎప్పుడు జరిగినా అది మంచిదే. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ నువ్వు తీసుకోవడానికి అది రోజులతో సంబంధం ఏమో, తిదివార నక్షత్రాలతో సంబంధం ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నీలాగే ఆయన్ని చూస్తారు. కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఈ మధ్యలో మా అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడుకుందాం. ఒక చిన్న కథ. ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయుర్వేద వైద్యం పేరున్న గొప్ప వైద్యుడు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఏముంది, నాటి పట్టుకుంటే మొత్తం చెప్పేవారు. ఒక 2 గుళికలు ఇస్తే మళ్ళీ అంటే ఏం తినేవారు అని పట్టుకుంటే చెప్పేసేవారు వాళ్ళు. సరే, గొప్ప వైద్యుడు. ఆయన వైద్యానికి బయలుదేరే ముందు భార్య ఏం చేసేదంటే, ఆ రోజు ఇంటికి కావాల్సిన సరుకులు లిస్టు రాసిచ్చేది. ఏ రోజుకి ఆ రోజే ఆ లిస్టు రాసిచ్చేది, తనకి ఇంట్లోకి ఏం కావాలి. ఈయన డాక్టర్ గారు వచ్చి, వైద్యశాల విపరీతమైన రష్ ఉండేది, జనం. ఆ వైద్యశాల దగ్గరికి వచ్చి ఎంతవరకు తన లిస్టు రాసిచ్చింది కదా, ఇవాళ ఇంత ఖర్చు అవుతుంది అని సుమారుగా అనుకొని అంతవరకు మాత్రమే నామినల్ ప్రైస్ తీసుకునేవాడు. అంతవరకు మాత్రమే తనకి ఇంట్లో భార్య రాసిన సరుకుల చిట్టా తేవడానికి సరిపడే డబ్బులు వస్తే ఆపేసేవాడు. ఇక ఆ తర్వాత ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చినా, ఎంతమంది జనం వచ్చినా కూడా మొత్తం ఫ్రీ, అంతవరకే తీసుకునేవాడు. ఒక నియమం అది. సరే, ఒకరోజు ఒక కారు వచ్చి, మామూలుగా ఆయన ఇంటి దగ్గర నుంచి ఆ సరుకులు తీసుకొని వెళుతున్నాడు. సరుకులు లిస్ట్ తీసుకొని, భార్య లిస్ట్ ఇచ్చింది, చూశాడు. ఈరోజు కావాల్సిన లిస్టుతో పాటు కూతురు పెళ్ళికి పట్టు చీరల దగ్గర నుంచి అన్నీ రాసింది. అర్థం కాలేదు, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడిస్తాడు? ఏదో సామాన్లకు డబ్బులు అంటే వైద్యం చేస్తే వస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువ. సరే, అవన్నీ చూసుకుంటాడు. ఏమిటో అర్థం కాదు, వెళ్ళిపోతాడు. పెళ్ళికి కావాల్సిన సరంజామా మొత్తం రాసింది భార్య. వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కారు వచ్చి ఆగుద్ది. కారు వచ్చి ఆగితే వైద్యం కోసం వచ్చాడేమో అని చెప్పి అనుకున్నప్పుడు, ఏం కావాలని అడుగుతాడు. నన్ను గుర్తుపట్టలేదా అండి అని అడుగుతాడు. గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు అంటే, ఇలాగే ఇంతకుముందు నా కారు ప్యాచ్ అయింది, నేను లండన్లో ఉంటాను, నా కారు ప్యాచ్ అయింది, ఇక్కడికి వచ్చినప్పుడు కారు ప్యాచ్ అయితే వచ్చి మీ ముందు కూర్చున్నాను, హాస్పిటల్ కదా అని, ఏదో ప్రజా వైద్యశాలలాగా ఉంది, పంచరైలో కూర్చుందంటే అక్కడ మీరు వైద్యం చేస్తున్నారు, ఎవరో చిన్నపిల్ల ఆడుకుంటుంది, ఇంటికి వెళ్ళిపోదాం రానా అన్న అని మిమ్మల్ని పిలుస్తుంది, మీరు రావట్లేదు, వైద్యం చేస్తూనే ఉన్నారు, అందరూ అయిపోయిన తర్వాత కూడా మీరు చూస్తున్నారు నేను ఎక్కడ మీ దగ్గరికి వస్తాను అని. సరే, ఆఖరిలో నేను వచ్చాను, నేనేమో నాకు అవసరం లేదు, యాక్చువల్గా కారు రైడ్ కోసం నాకు అవసరం లేదు, మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారని వెళ్ళి అడిగితే, ఏమిటంటే ఇలాగా నాకు సంతానం లేదని చెప్పాను. నాకు సంతానం లేదు, ఇండియాలో చూపించాం, లండన్లో చూపించాం, ఎక్కడ సంతానం కలగలేదు. కాకతాళీయంగా అడిగారు కాబట్టి చెప్పాం, ఆయుర్వేదం ఆయన అడిగాడు, లేదని చెప్పడం ఎందుకని చెప్పేసి చెప్పాం. మీరు మందు ఇచ్చారు. మందు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇస్తుంటే మీరు తీసుకోలేదు.
ఎందుకు తీసుకోరని నేను అడిగితే, నాకేం ఉచితంగా అవసరం లేదని నేను అడిగితే, మీ పక్కనున్న మీ అసిస్టెంట్ చెప్తున్నాడు, సారు డబ్బులు తీసుకోరు, ఆయన ఇంటికి సామాన్ వరకు తీసుకుంటారు, ఆ తర్వాత తీసుకోరు, అది ఎప్పుడో అయిపోయింది, రాగానే అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పారు. సరే నేను వెళ్ళిపోయాను, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాను. నాకు మా భార్యతో చెప్పాను, చెప్పిన తర్వాత మందు వాడిన మాకు ఒకళ్ళు కాదు 2 సంతానం అయ్యారు. మళ్ళీ చాలా కాలానికి నా మేనకోడలు పెళ్ళి అంటే ఇండియాకి వచ్చాను. ఈ మేనకోడలు పెళ్ళి అంటే ఇండియాకి వచ్చాను, మీ ద్వారా సంతానం అయింది. ఆ రోజు మీ పిల్ల ఆడుకుంటే చూశాను, మిమ్మల్ని ఇంటికి రమ్మంటుంది. అదే వయసున్న నా మేనకోడలు ఇప్పుడు తన పెళ్ళికి నేను వచ్చాను, ఇంచుమించు మీ పాప వయసే. మా మేనకోడలు పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా నేనే కొనాలి మేనమావగా, కాబట్టి అన్నీ నేను కొంటున్నాను, సరుకులన్నీ కొంటున్నాను, చీరల దగ్గర నుంచి పెళ్లి సరంజామా అంతా కొంటున్నాను. మీ పాప గుర్తొచ్చింది, 2 వయసు వాళ్ళు, ఈ 2కి కొందామని చెప్పి బయలుదేరి అన్నీ కొన్నాను, 2కి సంబంధించినవన్నీ, పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా అని చెప్పి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు. ఆ లిస్టు తీసి చూసి డాక్టర్ గారు పాపం మళ్ళీ ఆశ్చర్యపోయారు. నా భార్య రాసింది ఇవన్నీ, పెళ్ళికి కావాల్సిన సరంజామా అంతా రాశాడు. ఎలాగా అనుకున్నాను, తీసుకొచ్చి ఇచ్చాడు. సో మొత్తం ఏదైతే అనుకున్నాడో, ఏది కావాలో మొత్తం అన్నీ వచ్చేసినాయి. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎవరికైనా సాయం చేస్తే ఫలాపేక్ష లేకుండా ఖచ్చితంగా నీకు అది బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది, ఇది చెప్తుంది. కానీ నేనేం చెప్తానంటే, ఇంత దుర్మార్గంగా చేయక్కర్లేదు. ఇవాళ ఏది కావాలో ఆ చీటీ అందిస్తే అంతే తీసుకుంటే రేపు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఈ కథలో నీతి ఎంతవరకు అంటే, పక్క వాళ్ళకి సాయం చేయండి మీ దగ్గర ఉన్నప్పుడు, నేల విడిచి సాము చేయకండి. మీ భవిష్యత్తు కూడా లేకుండా, పిల్లల భవిష్యత్తు లేకుండా, రేపుడికి ఏం వండాలో కూడా లేకుండా ఇవాళ వరకే తెచ్చుకుంటే కథ వరకు పరిమితంగానే నిజ జీవితంలో ప్రమాదం. సాయం అయితే చేయండి, అతి ఇక్కడ మళ్ళీ అదే సర్వర్తో వచ్చేది. తనకు మాలిన ధర్మం పనికిరాదు, నేల విడిచి సాము